బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు శంషాబాద్ దగ్గర బహదూర్గూడలో రైతులకి అధికారులకు మధ్య ఒక తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అక్కడ బుల్లెట్ ట్రైన్ కోసం సేకరించినటువంటి భూముల దగ్గర మాకు న్యాయం చేశాకే ఇక్కడ ఫెన్సింగ్ వేయండి అని చెప్పి అధికారులతో రైతులు గొడవ పెట్టుకునే పరిస్థితుంది. వాళ్ళు ఒక్కరోజే కాదు, గతంలో కూడా ఎప్పుడు భూసేకరణ చేద్దామనే ప్రయత్నం చేసినా ప్రభుత్వానికి ఒక భంగపాటు ఎదురవుతుంది. దీని గురించి క్లియర్గా మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే రవీంద్రబాబు గారు, మనం చాలా సందర్భాల్లో చూసాం, రైతులు ఏదన్నా ప్రభుత్వం భూసేకరణకు వస్తే మాకు ముందు సరైనటువంటి పరిహారం చెల్లించండి, లేకపోతే మా భూములు మీకు ఇచ్చేది లేదు అని తెగేసి చెప్తున్నారు సార్. ఈరోజు కూడా ఒక రైతు అయితే సమస్యలు పడిపోయాడు, అతను ఆసుపత్రికి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఇలాంటి గందరగోళం ఏర్పడుతుంది ప్రభుత్వం భూముల్ని సేకరించేటప్పుడు? ఏం జరుగుతుంది? మీరు ప్రస్తావించినట్టుగా రైతులు ఏదైతే వాపోతున్నారో మాకు సరైన న్యాయం, నష్ట పరిహారం ఇచ్చి భూసేకరణ చెయ్యండి అని అంటున్నారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? న్యాయ సమ్మతమే కదా. సో ద క్వశ్చన్ బిఫోర్ అస్ టుడే ఇన్ తెలంగాణ, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ భూసేకరణ ఎప్పుడు ఎక్కడ సేకరించడం మొదలు పెడితే అక్కడ ఎందుకు పంచాయతీ అవుతుంది, ఎందుకు లొల్లి అవుతుంది, ఎందుకు రచ్చ అవుతుంది? ఇది బిగ్ క్వశ్చన్. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రభుత్వం అయినా, ఎనీ గవర్నమెంట్, ఎనీ స్టేట్, భూసేకరణ అనేది ప్రజా ప్రయోజనాల అర్థం కోసం, అంటే జనరల్ పబ్లిక్ యూటిలిటీ పర్పస్ కోసం భూసేకరణ చేయాలి, చేస్తారు. ఇది ఫస్ట్ టైం చేయటం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో రాజధాని కోసం 50,000 ఎకరాలు 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా వాలంటరీగా వచ్చి ఇచ్చారు. అది ల్యాండ్ పూలింగ్, ఎంటైర్లీ డిఫరెంట్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఆ తర్వాత ఒక 4-5 రైతులు 2.75 acres ఇవ్వకపోతే గవర్నమెంట్ ఫోర్స్ టు ఇంపోజ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్, ఆ ప్రకారంగా తీసుకున్నారు. మొత్తానికి అయిపోయింది, పంచాయతీ ఒడిచిపోయింది. అంటే ఇక్కడ ప్రధానమైన సమస్య తెలంగాణ రాష్ట్రంలో గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కొన్ని ఎగ్జాంపుల్స్ పరిశీలిద్దాం. లగచర్లలో ల్యాండ్ ఎక్విజిషన్కి ప్రయత్నించినప్పుడు భారీ ఎత్తున రైతుల నుంచి అంత పెద్ద ఉద్యమం ఎందుకు వచ్చింది? రావాల్సిన అవసరం ఏంటి? అంటే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం పేమెంట్ చేస్తున్నారా, చేయటం లేదా, లేదా వాళ్ళని కన్విన్స్ చేశారా, చేయలేదా, కాన్ఫిడెన్స్లోకి కన్సెన్సస్ తీసుకున్నారా లేదా, ఇవన్నీ జరగకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఉద్యమం బాట పట్టక ఏం బాట పడతారు? వాళ్ళకి న్యాయసమ్మతంగా వాళ్ళు అడిగేది ఏంటి, గవర్నమెంట్ చెప్తుంది ఏంది, ఎందుకు ఈ డిస్ప్యూట్ వస్తుంది? లగచర్ల తర్వాత మనం చూసినట్టయితే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో అక్కడ పక్కనే ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళు భారీగా పెద్ద పంచాయతీ లొల్లి చూసాం మనం, కొన్ని రోజుల తరబడి జరిగింది. దాంతోపాటుగా అంతకుముందు మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి ఆ మూసీ పక్కన ఉన్న ఇళ్ళని ఆర్డిఎక్స్ కొట్టేసి మొత్తం పగలగొట్టేశారు. అక్కడ పెద్ద పంచాయతీ అయింది. ఈ పంచాయతీలు జరుగుతున్నప్పుడు మంత్రులు, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఎంత ఇవ్వాలి కాంపెన్సేషన్, ఏమి ఇవ్వాలి మాట్లాడుతున్నాం, చర్చిస్తున్నాం. అంటే విధి విధానాలు, ఒక పాలసీ లేకుండా ముందు ఎక్విజిషన్ చేసేస్తారా? ఫస్ట్ పాలసీ ఉండాలి కదా, విధి విధానాలు ఉండాలి కదా. సెకండ్, కన్విన్సింగ్ చేయాలా, లేదా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలా, లేదా కన్సెన్సస్ రావాలా విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. అది లేనప్పుడే కదా ఈ పంచాయతీలు వస్తుంది. దాని తర్వాత ఖమ్మం దగ్గర ఒక పంచాయతీ అయింది, తర్వాత ఫ్యూచర్ సిటీ దగ్గర ఒక పంచాయతీ అయింది. అదే ఫ్యూచర్ సిటీలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫార్మా సిటీ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది 32,000 ఎకరాలు. అప్పుడు లేదే పంచాయతీ. ఇప్పుడు వీళ్ళు దాన్ని ఎక్స్పాన్షన్ కోసం ఫ్యూచర్ సిటీ అంటే ఎందుకు వస్తుంది పంచాయతీ? ఇప్పుడు బహదూర్గూడ దగ్గరకు వద్దాం. శంషాబాద్ మండలంలో ఉన్నటువంటి సర్వే నంబర్ 28, సర్వే నంబర్ 62లో ఉన్నటువంటి 650 ఎకరాలు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏంది, ఇప్పుడు ఒక ప్రపోజల్ స్టేజ్లో ఉంది. ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రపోజల్ స్టేజ్లో ఉంటే మొత్తం ఇంప్లిమెంట్ అవ్వడానికి ప్రభుత్వం వారు చెప్తుంది 10 సంవత్సరాలు టైం పడుతుంది. ఆ ప్రాజెక్ట్ని ఇనీషియల్గా హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై కారిడార్స్ అలాట్ చేశారు.
సో దాన్ని మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆ బెంగళూరు వెళ్ళే రూట్లోది వయా శ్రీశైలం కింద అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మంచిదే, అది ఓకే ప్రపోజల్. కానీ అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ 650 acres ఫర్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. అయితే యాజ్ పర్ ద ల్యాండ్ ఎక్విజేషన్ రీహెబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013 ఈ యాక్ట్ ప్రకారంగా ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాల కోసం ల్యాండ్ అక్విజేషన్ చేయవలసి వస్తే చేయొచ్చు, అందులో అభ్యంతరాలు ఏమి ఉండకూడదు. కాకపోతే వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఎంత పేమెంట్ ఇవ్వబోతున్నారు, ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా, ఓకే, వాళ్ళని కన్విన్స్ చేసి కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నారా లేదా, అవన్నీ ఇప్పుడు బహదూర్గూడలో వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఎంత ఇస్తారు, ఏమిస్తారు, ఎప్పుడు ఇస్తారు అడుగుతున్నారు. న్యాయమే కదా. మరి అవన్నీ లేకుండానే ఎట్లా ఎక్విజేషన్ స్టార్ట్ చేస్తారు? ఓకే, ముందు వాళ్ళ అభిప్రాయం తీసుకొని వాళ్ళకి ఏం చేస్తామో చెప్పాలి కదా, వాడికి వివరించి చెప్పాలి కదా. వాళ్ళ ల్యాండ్ కదా తీసుకుంటున్నారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు చెప్పాలి కదా. అసలు LAAR యాక్ట్ 2013 ఏం చెప్తుందంటే ఇటువంటి ప్రజా ప్రయోజనాల కోసమే, మళ్ళీ వేరే వాటికి తీసుకోవడానికి కుదరదు. తీసుకునేటప్పుడు ఈ యాక్ట్ ప్రకారం తీసుకోవాలి అని అనుకుంటే రిజిస్ట్రార్ ఆఫీస్లో లాస్ట్ 3 years మార్కెట్ రేట్ కాదు, బుక్ వాల్యూ ఎంత ఉంది, యావరేజ్ లాస్ట్ 3 years, దాన్ని తీసుకొని ఆ ఏరియా పర్టికులర్ లొకేషన్లో 2.5 times నుంచి 3 times పేమెంట్ ఇస్తారు రైతులకి. అంటే పెద్ద ఎక్కువ పేమెంట్ ఏం కాదు, ఎందుకంటే మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది జనరల్గా. ఈ బుక్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి డిఫరెన్స్ చాలా పెద్దగా ఉంటుంది. సో ఆ పేమెంట్ ఇచ్చినా కూడా తక్కువే. ఓకే, కానీ మరి వీళ్ళు కన్విన్సింగ్ ఏమి ఇంకా ఇవ్వబోతున్నారా, ఇవ్వాలంటే గవర్నమెంట్ ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళకి తక్కువ పేమెంట్ వెళ్తుంది. ఇవన్నీ ఏమీ లేకుండా అక్కడ హైడ్రాని దించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు హైడ్రా పర్పస్ ఏంటి? గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్షన్, లేక్స్ ప్రొటెక్షన్, పార్క్స్ ప్రొటెక్షన్, ఈ ప్రధానమైన ఆశయాలు ఇవి కదా. మరి ఇక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం లేదా బుల్లెట్ ట్రైన్ కోసం ఫార్మర్స్ ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తుంటే హైడ్రాని దించి బలవంతంగా ఎందుకు లాక్కుంటున్నారు? అక్కడ ఎందుకు దిగాల్సి వచ్చింది హైడ్రా? రెవెన్యూ అధికారుల పని కదా అది. ఆర్డీఓ రెవెన్యూ సిస్టమ్ పని చేయాల్సింది కదా అక్కడ. అంటే హైడ్రా అనే ఒక దీన్ని చూపించేసి దాన్ని కొట్టేసి లాక్కుంటాం అనేది కరెక్ట్ కాదు కదా. అది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు. ఇప్పుడు మనకి తెలంగాణలో చాలా ఫ్రీక్వెంట్గా ఎక్కడ మొదలు పెడితే అక్కడ పంచాయతీలు అవుతున్నాయి ఎక్విజేషన్లో. అంటే ప్రాపర్ సిస్టమ్ ఫాలో అవ్వట్లేదు, ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదు, లేదా ఎందుకు ప్రభుత్వానికి తెలీదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వస్తుందని తెలీదా? ఎందుకు ప్రాథమిక సంప్రదింపులు ఎందుకు చేయట్లేదు ముఖ్యమంత్రి? అంటే ఒకటి, ఆయనకి గైడ్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా మిస్గైడ్ చేస్తున్నారా, ప్రాపర్గా గైడ్ చేయటం లేదా? ఒకవేళ గైడ్ చేసినా లేదు అధికారం ఉంది నాకు, ఇది చేయాల్సిందే చేసేయండి అని అంటున్నాడా? లేదు అవగాహన లేక ప్రవర్తిస్తున్నాడా? ఏం కాదులే అని అహంభావంతో ప్రదర్శిస్తున్నాడా? లేదు ఒప్పుకుంటారులే అన్న ఓవర్ కాన్ఫిడెన్సా? ఏదేమైనా కూడా చెయ్యవలసిన రీతిలో ప్రొసీజర్లో ప్రాపర్గా జరగటం లేదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఇదే ప్రాబ్లం వస్తుంది. అది రీజనల్ రింగ్ రోడ్డు విషయం కావచ్చు, ఎక్కడైనా చూడండి మీరు, హిల్ట్ పాలసీ ఇంప్లిమెంటేషన్లో కావచ్చు, ఖమ్మం దగ్గర ఒక పెద్ద రచ్చ కావచ్చు, ఎక్కడైనా కూడా ఇదే సమస్య వస్తుంది కదా. అంటే ఎక్కడో సమస్య ప్రాపర్గా అడ్రస్ చేయటం లేదు. అంటే అసలు వాళ్ళకి ఏమొస్తుందో కూడా చెప్పకుండా అక్కడ వాళ్ళ భూముల్లో ఫెన్సింగ్ చేసేస్తున్నారు. ఒక పాలసీ ఉండాలా. ఫస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాజెక్టు డిపిఆర్, తర్వాత ఒక పాలసీ ఉంటే, నా ప్రశ్న, నాకు అర్థం కాని ప్రశ్న, పాలసీ కనుక ప్రభుత్వానికి ఉంటే ఒక మంత్రి అంటాడు ఎంత ఇవ్వాలో మాట్లాడతామంటాడు, ఇంకో మంత్రి అంటారు చర్చ జరుగుతుంది అంటాడు, ఇంకొక మంత్రి ఏం చేయాలో ఆలోచిస్తామంటారు. ఎందుకు డిఫరెంట్ వెర్షన్స్ వినిపిస్తున్నాయి? పాలసీ అంటూ ఉంటే దిస్ ఈస్ ద పాలసీ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఫర్ దిస్ ల్యాండ్ ఎక్విజిషన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇక్కడ లోపం ఉంది ఎక్కడో, అది వ్యవస్థ ఎక్కడో లోపంగా ఉంది. అంటే ఎక్కడ కూడా కోఆర్డినేషన్ ఉండటం లేదు. కోఆర్డినేషన్ లేకపోవటం వల్ల ఇప్పుడు హైడ్రాన్ దించడం అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు బహదూర్గూడలో హైడ్రాల్ ఎందుకు దించి ఎక్విజిషన్ చేయాల్సి వచ్చింది? హైడ్రా డ్యూటీ కాదు కదా అది. అంటే యాక్చువల్గా ప్రభుత్వానికి సంబంధించింది అయితే దాన్ని బలవంతంగా ఎవరిని అక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్ కదా, అక్విజిషన్ ద్వారా తీసుకుంటున్నారు యాజ్ పర్ LAAR యాక్ట్ 2013. హైడ్రా రోల్ ఎందుకు వచ్చింది అంటే భయపెట్టి ఎక్విజిషన్ చేస్తారా? ఎన్ని దిక్కుల, ఎన్ని చోట్ల, ఎన్ని ప్రాజెక్టులకి ఇట్లా భయపెట్టి చేస్తారు? అంటే ప్రజా వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా, వస్తున్నప్పటికీ కూడా
ఎందుకు రియలైజ్ అవటం లేదనేది నాకు అర్థం కాని అంశం. ఇట్స్ బిగ్ క్వశ్చన్. ఉమ్, వేరే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద పంచాయతీలు అవట్లేదు కదా, అన్ని చోట్ల జరుగుతున్నాయి కదా. ఉమ్, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లాంటివి వచ్చినా, రైల్వేస్ వచ్చినా, ఎక్కడ ఏమొచ్చినా కూడా ఎక్విజేషన్ చేయాల్సిందే, ఉమ్. జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అంటే విధి విధానాలు, పాలసీ మ్యాటర్స్లో అంటే అవగాహన రాహిత్యమా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది బిగ్ క్వశ్చన్. ఓకే సార్, ఇప్పుడు 2.5 2.5 లేకపోతే ఎన్ని రెట్లు ఎక్కువ ఇస్తానని చెప్పేసి మీరు ఇంతకుముందు అన్నారు. నిజంగా అది ఇచ్చిన తర్వాత కూడా మీకు పలానా సెటిల్మెంట్ చేస్తాము అని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా ప్రభుత్వం? ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఎక్విజేషన్ ఖచ్చితంగా చేయవలసి వచ్చింది అని అనుకుందాం. రైతులకి ఆ పేమెంట్ నిజంగా తక్కువ అని ప్రభుత్వం భావించినప్పుడు అంతకంటే నెగోషియేట్ చేసి కన్విన్స్ చేసి ఎక్కువ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. నంబర్ 1. నంబర్ 2, నేను ఆంధ్రప్రదేశ్లో మా ఇండస్ట్రీ కోసం ఒక ల్యాండ్ ఎక్విజేషన్ చేశాను నేనే. అందులో ఈ ఎల్ఏ యాక్ట్ ప్రకారం పేమెంట్ ఇస్తామంటే రైతులు తిరగబడ్డారు. అప్పుడు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చి లేదు వాళ్ళు అడుగుతున్న దానికి మార్కెట్ రేట్ ఎక్కువ ఉంది, అడిషనల్ అమౌంట్ ఈ అమౌంట్ పే చేస్తామని వాలంటరీగా ముందుకు వచ్చారు. రైతులు వాలంటరీగా ఇచ్చేశారు. సమ్వేర్ వీ హ్యావ్ టు టేక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్ కదా. ఇస్తుంది రైతులు, వాళ్ళ పొలాలు, వాళ్ళు నష్టపోతున్నారు. కాంపన్సేషన్ ఇవ్వడానికి ఏంటి ప్రభుత్వానికి సమస్య? లేదు, ఇస్తున్న కాంపన్సేషన్ ఈ పాలసీ ప్రకారం ఇంత వస్తుందని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారు? ఎక్కడ లోపం జరుగుతుంది కాబట్టి రిపీటెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా. ఈ తెలంగాణలోనే జరుగుతున్నాయి. మరి అది కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడే తర్వాతే జరుగుతున్నాయి. ఇదే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే ప్లేస్లో మనం మాట్లాడదాం. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అన్నారు, అప్పుడు ఫార్మాసిటీ కోసం ఎక్వైర్ చేశారు కదా. మరి అక్కడేం పంచాయతీ కాలేదే? గతంలో హైదరాబాద్లో చాలా ప్రాజెక్ట్స్కి ఎక్వైర్ చేశారు, ఔటర్ రింగ్ రోడ్తో సహా, ఎయిర్పోర్ట్తో సహా. ఎక్కడ ఏం కాలేదు కదా ఇష్యూస్. మరి ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి అనేది అవగాహన కొంత రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క మినిస్టరు, ఒక్కొక్క అధికారి ఒక్కొక్క తీరుగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకటే పాలసీ ఉండాలా, దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు ఇంప్లిమెంట్ అని చెప్పగలగాలి కదా. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఓకే సార్, ఇప్పుడు ఈ వాళ్ళ మొండిగా అట్లాగే పోతే ప్రభుత్వం ఏంటి ఎలా ఉంటుందంటారు సిచ్యువేషన్? ప్రజా ఉద్యమాలు వస్తాయి. ఉద్యమాల ద్వారా ప్రజల్ని అణచలేరు. అణిచి తీసుకోవాలా అన్న ధోరణి ప్రజాస్వామ్యంలో హెల్దీ కాదు, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని సృష్టించదు. ఒకటి. రెండోది, ఏ పార్టీకైనా ఎక్కువ ఓట్లు వేసేది, ఓట్లు ఉండింది ఇటువంటి సెగ్మెంట్ ఆఫ్ పీపులే. ధనిక వర్గాల వాళ్ళకు ఓట్లు తక్కువ ఉంటే వాళ్ళ ఓట్లు కూడా వేయరు. కానీ ఇటువంటి ప్రజలను దూరం చేసుకుంటే ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకైనా నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో హైడ్రా కూల్చివేతల వల్ల కొంత వ్యతిరేకత కూడగట్టుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఎందుకంటే అది పైన ధనిక వర్గాలు ఫామ్ హౌసెస్, గెస్ట్ హౌసెస్ ఆక్యుపై చేసుకున్న పైనుంచి మొదలుపెట్టి కిందకి రావాల్సింది ఉండే. వీళ్ళు కింద పేదల ముందు పగలగొట్టి ఫామ్ హౌస్ జోలి వెళ్ళలేదు. అంటే దుర్గం చెరువుకు ఒక రూలు, సున్నం చెరువుకు ఒక రూలా? దుర్గం చెరువులో ఉన్న వాళ్ళకి నోటీసులు ఇస్తారా? సున్నం చెరువులో ఉన్నవాడికి సామాన్ బయట వేసుకోవడానికి టైం ఇవ్వకుండా ఖాళీ చేపించేస్తారా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇది ఎక్కడ హైడ్రా వ్యవహారం? ఇలా జరిగిన సందర్భాలు మనం రాజకీయ నేతల కాలేజీలు, హాస్పిటల్స్ ఉన్నాయి. అదే అంటున్నా. ఇప్పుడు ఇటువంటి జరుగుతున్న సందర్భం మనం చూసాం. అయినా కూడా ఇప్పటికి కూడా రియలైజ్ కాలేదు. ఈ రోజు బహదూర్గూడలో 6 days నుంచి జరుగుతుంది ఈ ఉద్యమం. 6 days నుంచి. మరి బలవంతంగా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారా? ఎందుకు బలవంతంగా? 6 days నుంచి జరుగుతున్నారు కదా. 6 days నుంచి ఏ ప్రభుత్వ అధికారి కూడా అక్కడికి వచ్చి మాట్లాడలేదా? వెళ్ళాలి, మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఉద్యమం చేస్తారు? ఎందుకు వాళ్ళు యాజిటేట్ చేస్తున్నారు? బలవంతాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు బలవంతాలు తీసుకోవాలనుకుంటున్నారు? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఎన్నో వందల ల్యాండ్స్ ఎక్విజేషన్ చేశారు కదా గతంలో ప్రభుత్వాలు. ఎక్కడా రాని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది? ఈ స్టేట్లో ఈ 2 సంవత్సరాల నుంచి ఎందుకు వస్తుంది? అది పునఃసమీక్ష చేసుకోవాలా, వాళ్ళు రియలైజేషన్ అవ్వాలా. వేర్ వెంట్ రాంగ్, వాట్ వెంట్ రాంగ్. ఇక్కడ అవగాహన లోపమా, లేకపోతే గైడెన్స్ సరిగా లేదా, కావాలని చేస్తున్నారా? ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్. మాట్లాడుదాం సార్ మరొకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.